మార్నింగ్ ఫ్రెండ్స్, మీ బాడీలో ఇన్ కేస్ కార్టిసోల్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే ఆటోమేటికలీ ఇట్ విల్ డొమినేట్ ద అదర్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో కార్టిసోల్ పెరగకుంటే మనం చూసుకోవాలి. కార్టిసోల్ మనకు పెరగకుంటే ఉండాలంటే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు, ఎక్కువ టెన్షన్గా ఉన్న జాబ్లో ఉండకూడదు, మనము ఎక్కువ టెన్షన్గా ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఉండకూడదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే ఏదో ఒక విధానంగా మాకు ఏదో ఒక టైపు మనకు దుఃఖం వచ్చిందనుకో, ఏదో ఒక టైప్ కష్టం వచ్చిందనుకో, దాని గురించి అంతా సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే యూ షుడ్ థింక్ దట్ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది మన లైఫ్లో ఇది ఒక అంశం అని మనం అనుకోవాలి. ఒక్కోసారి మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి మనకు సాడ్నెస్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని అనుకోవాలి. దెన్ ఓన్లీ యువర్ హార్మోన్ లెవెల్ విల్ బి బ్యాలెన్స్. ఓకే, ఈరోజు వచ్చింది, రేపు మనకు హ్యాపీనెస్ కూడా రావచ్చు, మనం అనుకోవాలి. ఓకే, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీకు కార్టిసోల్ బాగా డెవలప్ అయిందంటే మీకు ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ డౌన్ అయిపోతాయి. లైక్ ఈస్ట్రోజన్ విల్ బికమ్ డౌన్, ఈవెన్ ఇన్సులిన్ లెవెల్ ఆల్సో పెరిగిపోవడం జరుగుతాయి. ఇన్సులిన్ బాగా పెరిగిపోయిందంటే మనకు బుగ్గాలు బాగా పెరిగిపోతాయి, బెల్లీ ఫ్యాట్స్ బాగా పెరుగుతాయి, అండ్ హిప్ రేషియో కూడా బాగా పెరిగిపోతుంది. ఓకే, అండ్ థైస్ బాగా పెరిగిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్స్. సో కార్టిసోల్ మన బాడీలో పెరగనివ్వకుండా మనం చూసుకోవాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, కార్టిసోల్ పెరిగితే స్పెషలీ మీకు బటక్స్ కూడా బాగా పెరిగిపోతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థై నుంచి బటక్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బటక్స్ పెరగకుంటే ఉండాలంటే డైలీ బేసిస్లో మీరు ఎక్సర్సైజ్ చేయండి, అండ్ డైలీ బేసిస్లో సెల్ఫ్గా హ్యాపీగా మెయింటైన్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో నేను చెప్పడం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ హార్మోన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ any other happy hormones also will be dominated by the cortisol. సో కార్టిసోల్ మనకు ప్రివెంట్ చేయాలి. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా లైక్ ఎవ్రీ 15 days ఓన్లీ వన్ టైం మీరు ఫుడ్ కూడా మీరు మానేయండి. అండ్ డెఫినెట్లీ ఏమవుతుందంటే వన్ టైం ఫుడ్ మానేస్తే మీకు ఏం కాదు, మీ బాడీలో అన్నీ బాగానే ఉంటుంది. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ డేర్నెస్, లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎక్సెప్ట్ water, you should not take anything after the lunch, then only it will be all right. Next day వరకు ఉండండి, నెక్స్ట్ డే మార్నింగ్ తినండి. ఓకే, సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.